Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చాలా కీలకంగా వ్యవహరించింది ఒక పథకం. అది కూడా మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం అనే ఒక పథకాన్ని రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాయి. ఆ మేనిఫెస్టోలో పెట్టిన వెంటనే అధికారం రాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేసి అది రెండు రాష్ట్రాల్లో కూడా సూపర్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. పూర్తిగా మహిళలు అయితే ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసిపోతున్న పరిస్థితి. ఇదే పథకాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కొంతమంది నాయకులు చెప్తున్నారు. అసలు నిజంగానే చేస్తారా లేదా అనే క్లారిటీ తీసుకుందాం. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు గిడుగు రుద్రరాజు గారు. సార్, బీభత్సంగా తిరుగుతాం సోషల్ మీడియాలో. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తే ఫ్రీ బస్ మహిళలందరికీ అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? డెఫినెట్గా కర్ణాటకలో తీసుకున్నటువంటి పాజిటివ్ ప్లాన్ ఏదైతే ఉందో 5 పథకాలు, తెలంగాణలో తీసుకున్నటువంటి 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కూలంకుషంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్టడీ చేస్తోంది. 2 రోజుల క్రితం జరిగినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలోనూ మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసి పదాధికారుల సమావేశంలోనూ ఈ మేనిఫెస్టోలకు చెందినటువంటి అంశాల మీద కూలంకుషంగా చర్చించాము. సో నేషనల్ పార్టీగా ఈ అంశాలన్నీ కూడా ఢిల్లీలో ఒకసారి ఎండార్స్ చేయించవలసి ఉంటుంది కాబట్టి ప్రధానమైనటువంటి అంశాలు ఏవి ఉన్నాయో వాటిలన్నింటినీ కొన్ని మేము ఐడెంటిఫై చేసి పెట్టాము. వాటిని త్వరలో ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారికి సమర్పించి ఆంధ్రప్రదేశ్కి ప్రజలు ఏది కోరుకుంటున్నారు, ఏది పెడితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని అక్కడ చర్చించి అప్పుడు మీకు నేను చెప్తాను. ఒక్కొక్క రాష్ట్ర పరిస్థితి ఒక్కోలా ఉంటుంది సార్. తెలంగాణది కర్ణాటకది పరిస్థితులు వేరు. మన ఆంధ్రప్రదేశ్ ఓ పక్క విభజన హామీల నుంచి మనం ఆర్టీసీని తెచ్చుకోవాల్సినవి కూడా ఇంకా చాలా వరకు రాలేదని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయింది ఆర్టీసీ. సో ఈ టైంలో మీరు మహిళలకి ఉచితంగా మేము బస్సు ఫెసిలిటీని కల్పిస్తామంటే ఇంకా నష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉందనేది కూడా ఒక వాదన కదా. వెల్ఫేర్ స్టేట్లో చాలా అంశాలలో ప్రధానమైనటువంటిది ప్రజల యొక్క వెల్ఫేర్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పథకం పెట్టినా కూడా పేద ప్రజలకు కానీ నీడీ పీపుల్కి కానీ అందుబాటులోకి తేవాలి. దానికోసం ప్రభుత్వానికి నష్టం, గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏ ప్రాఫిట్ మేకింగ్ యూనిట్. ప్రభుత్వం అనేటువంటిది ప్రజా సంక్షేమం కోసం ఉన్నటువంటిది, ప్రజలకు అందుబాటులో ఉండవలసింది. సో దాంట్లో కొన్నిట్లో నష్టాలు రావచ్చు, కొన్నిట్లో లాభం వచ్చింది. రెవెన్యూ రిసోర్సెస్ ఏమేమి పెంచుకోవాలి, మాకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులని ఏ విధంగా పెంచుకోవాలి. సపోజ్ ల్యాండ్కి సంబంధించి, శాండ్కి సంబంధించి, అదేవిధంగా లిక్కర్కి సంబంధించి రకరకాల పాలసీస్ ఉన్నాయి ప్రీవియస్ గవర్నమెంట్స్. దాంట్లో ఉన్నటువంటి లూజ్ హోల్డ్స్ అన్నింటినీ కూడా మనం టైట్ చేయగలిగితే రాష్ట్రానికి డైరెక్ట్గా ఆర్థిక వనరులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో వీ హ్యావ్ ఆల్రెడీ నేషనల్ లెవెల్లో చాలా ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేయాలనేటువంటి ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ పెట్టినప్పుడు కూడా ఇదే విధంగా చెప్పింది. ఆవేళ చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్ చెప్పాడు, బట్టలు ఆరేసుకోవడానికి కూడా పనికిరాదు, వైర్లు ఉంటాయని చెప్పారు. బట్ వీఆర్ సో సక్సెస్ఫుల్. ఈ రోజు వరకు ప్రజాక్షేత్రంలో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా దాన్ని టచ్ చేయలేకపోయింది. అందరికీ ఇస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సో హిమాచల్ ప్రదేశ్లో కొన్ని అంశాలు మేము పెట్టాం, రాజస్థాన్లో కొన్ని అంశాలు పెట్టాం. గ్యాస్ సిలిండర్ అంశం ఉంది. మహిళలకు సంబంధించినటువంటి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఒక బడ్జెట్ మిడిల్ క్లాస్ పీపుల్ని మనం టార్గెట్ చేసుకున్నప్పుడు, సాధారణమైనటువంటి వాళ్ళని మనం టార్గెట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి రెవెన్యూ మంత్లీ వచ్చే ఇన్కమ్ తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సిలిండర్ మీద ఆన్ అండ్ యావరేజ్ మనం 500 రూపాయలు ఇస్తే 600 రూపాయలు మనకి కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నెలకు ఒక సిలిండర్ వాడారంటే సంవత్సరానికి 12 సిలిండర్, 12 సిలిండర్లు ఇంటూ 600 రూపాయలు టు ది ఎక్స్టెంట్ ఆ ఫ్యామిలీకి కాస్ట్ ఎస్కలేషన్ తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా ఉచిత బస్సు అనేటువంటిది కూడా చాలా ప్రాధాన్యత కలుస్తుంది. దాంట్లో ఇప్పుడు తెలంగాణలో కూడా ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ నుంచి కార్పొరేషన్కి దాన్ని రియంబర్స్మెంట్ చేస్తారు. ఎక్కడైనా సరే రైల్వేస్లో కానీ, లేకపోతే రోడ్ ట్రాన్స్పోర్ట్లో కానీ, ఫ్లైట్స్ కానీ రకరకాల పాలసీస్ ఉంటాయి గవర్నమెంట్. సో డెఫినెట్గా ఆ సంస్థను కాపాడడం కోసం కాంపన్సేట్ చేయాలి. దానికి బడ్జెట్ అలొకేషన్ అయినా చేయాలి, లేకపోతే వేరే దాని నుంచి తీసుకొచ్చి నిధులు ఇవ్వాలి. కానీ కార్పొరేషన్ కెనాట్ డూ. ఎందుకంటే కార్పొరేషన్ యాక్ట్ వేరు ఉంటుంది. గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్, కార్పొరేషన్ ఈజ్ డిఫరెంట్. కార్పొరేషను దాని మోటివ్స్, దాని బైలాస్ వేరే ఉంటాయి. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా హైకమాండ్తో మాట్లాడి కర్ణాటక ప్యాటర్న్లో కానీ, తెలంగాణలో ప్యాటర్న్ కానీ ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ కూడా త్వరలోనే. మీరు చెప్తుంది బాగానే ఉంది సార్. బట్ తెలంగాణలో మీరు ఒక సైడ్ చూస్తున్నారు, మహిళలంతా కూడా కిక్కిరిసిపోతున్న బస్సుల్లో తోపులాట ఫ్రీగా ఎక్కుతున్నారు. అది వేరే విషయం, అంటే ఇప్పుడు నీడీ పీపుల్ కాబట్టి. బట్ ఆటోల సైడ్ నుంచి చూస్తుంటే ఆటో డ్రైవర్లు అంతా కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి వ్యతిరేకత రావడం వల్ల అంటే ఎక్కువగా నష్టం కలిగే అవకాశం లేదా? అంటే ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ప్రజలకు ఏం సంక్షేమం చేయాలి. ఆటో కాన్సెప్ట్ ఈజ్ అంటే రేటిస్ యాజ్ పర్ ది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఆటోలో ఎంతమంది కూర్చోవాలి? డ్రైవర్ +4. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఆటోలో 10 మందిని కూర్చోబెడతారు. సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కూడా మనం చూడాలి. ట్రాన్స్పోర్ట్ బస్సు అనేటువంటిది చాలా సెక్యూరిటీగా ఉంటుంది.
సో ఆటోల్లో అనేటువంటి దాంట్లో చాలా మనం కేర్ఫుల్గా లేకపోతే యాక్సిడెంట్స్ కానీ మనం చూస్తాం. రోడ్ యాక్సిడెంట్లో మెజారిటీ ఆఫ్ ది 60-70% రోడ్ యాక్సిడెంట్స్ ఆర్ జస్ట్ బికాస్ ఆఫ్ ఓన్లీ ఆటోస్. సో సేఫ్టీ యాజ్ పర్ ది మోటార్ వెహికల్ యాక్ట్ 1 డ్రైవర్, మ్యాక్సిమం 3 or 4 అఫీషియల్లీ పర్మిటెడ్, బట్ 10 మందిని కూర్చోబెడతారు. సో ఇవన్నీ పెట్టడం వల్ల మహిళలకు ఇబ్బంది లేకుండా గమ్యానికి సేఫ్గా చేరేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫైనల్గా చెప్పండి, ఇంకొక సోషల్ మీడియాలో బాగా రన్ అవుతోంది, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల గారిని ఏపీకి తీసుకొస్తున్నారు ప్రచారానికి అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. అది ఎంతవరకు నిజం సార్? నాకైతే ఇప్పటివరకు అటువంటి సమాచారం లేదు. యాజ్ ఏ పీసీసీ ప్రెసిడెంట్గా యూజువల్గా నాతో డిస్కస్ చేయకుండా పార్టీ ఎప్పుడు అటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల నేను తెనాల్లో మీలాగే ఒక మీడియా మిత్రుడు మాట్లాడితే వస్తే స్వాగతిస్తామని చెప్పడం జరిగింది, కానీ అధికారికంగా ఇక్కడ లేదు. రెండవది, ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టారు. సో ఆవిడ క్లెయిమ్ చేసుకున్న తెలంగాణ లీడర్షిప్. నేను తెలంగాణ కోడలని చెప్పారు, తెలంగాణతో ఐడెంటిఫై అవ్వాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇట్ ఈస్ అప్ టు ది హైకమాండ్. హైకమాండ్ ఏ నిర్ణయం చెప్తే దానికి తీసుకుంటాం. కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళు ఏ క్లారిటీ ఇస్తే దాని మీద చేస్తాం. కాంగ్రెస్ని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం మా నాయకత్వాన్ని, మా సిద్ధాంతాలని రెస్పెక్ట్ చేస్తూ ఎవరు జాయిన్ అయినా స్వాగతిస్తాం. సో ఇది చాలా క్లారిటీగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కనుక ఏపీలో అధికారంలోకి వస్తే కర్ణాటక, తెలంగాణ తరహాలో ఖచ్చితంగా మహిళలకు ఉచిత బస్సు అనే పథకాన్ని అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఒకవేళ ఆర్టీసీ నష్టాలు ఉన్నా కూడా దాన్ని పూరించడానికి ప్రభుత్వం ద్వారా కూడా ఎంతో కొంత సాయం చేయడానికి కూడా ముందుకుంటామని ఖచ్చితంగా అయితే ఆ పథకాన్ని అయితే ఏపీలో కూడా అమలు చేసి తీరుతామని చెప్తున్నారు. మరొక విషయం పైన కూడా క్లారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఏపీలో ప్రచారం తీసుకొస్తారని కొంతకాలంగా జరుగుతున్న వార్తలపై అయితే ఖండించారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం చేస్తే దాన్ని బట్టి ఏమైనా ప్రచారం తీసుకొస్తామని, కానీ ఆవిడ తెలంగాణకు సంబంధించిన పార్టీ అధ్యక్షురాలు కాబట్టి ఆమెకిను ఏపీకి సంబంధం లేదని కూడా గిడుగు రుద్రరాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ టీవీతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.